లాస్ట్ టైం అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఈ కర్రీ ట్రై చేసింది గోంగూర ప్రాన్. సో బిగినర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. టమాటో, ఆనియన్, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగి, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను కూడా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని దానిలో ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకోండి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయినాక మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ ఎల్లో కలర్లో ఎందుకు ఉందంటే నేను క్లీన్ చేసుకున్న తర్వాత మజ్జిగలో పసుపు వేసి ఆ ప్రాన్స్ని చాలాసేపు దాంట్లోనే ఉంచేసా. అప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. సో ఈ ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసి కొంచెంసేపు ఉంచేస్తే ప్రాన్స్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనకి పీస్ కూడా కొంచెం స్మూత్ అవుతుంది. సో ఆ టైంలో మనం కారం, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అది యాడ్ చేసేసేయండి. ఈ గోంగూర యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా కలుపుకుంటే అది మ్యాక్సిమం మగ్గిపోయింది. ఆ టైంలో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి మంచిగా మగ్గనివ్వండి. ఒక 5 to 10 minutes, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. దట్స్ ఇట్, అంతే, మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి రైస్లో ఈ కర్రీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి.